సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. అప్పుడే ప్రత్యేక తెలంగాణ కళ సాకారమయ్యి 8 ఏళ్లు పూర్తయింది. తెలంగాణ కళను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కూడా 8 ఏళ్లయింది. అలా చూస్తుండగానే కాలం గడిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉంది. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. తెలంగాణ పూర్తిగా మారిపోయింది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతోంది. అయినా అక్కడక్కడ సరిచేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంతకీ ఈ 8 ఏళ్లలో ఏం మారింది? అప్పటికి ఇప్పటికీ జరిగిన మార్పు ఎంత? ఏ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, తెలంగాణలో జెండా పాతేస్తామంటున్న బీజేపీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహాలతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తొలిసారి ఢిల్లీలో అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించేందుకు సిద్ధం కావడం అందులో భాగమే. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నారు. అంతేకాదు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకీ 8 ఏళ్ల తరువాత కేంద్రానికి తెలంగాణ ఫార్మేషన్ డే ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహించడం వెనుక వ్యూహమేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, సినిమా కొందరికి వినోదం, మరికొందరికి ఉపాధి మార్గం, ఇంకొందరికి వ్యాపారం. సినిమానే జీవితం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా సినిమా అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. అలాంటి సినిమా ముఖ చిత్రం కరోనా తరువాత పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ఎంట్రీతో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీలు, భారీ బడ్జెట్ సినిమాల హడావుడి నడుస్తోంది. కొంతకాలం ఇదంతా బాగానే నడిచినా ఇప్పుడిప్పుడే అందరి లెక్కలు తప్పుతున్నాయి. కాసులు కుమ్మరిస్తారనుకున్నా డైరెక్టర్లు, హీరోలు ఫ్లాప్ల పాలవుతుంటే ఓటీటీలు పునరాలోచనలో పడుతున్నాయి. ఇంతకీ మన సినిమాకు ఏమైంది? భారీ బడ్జెట్లు పెట్టి ప్రొడ్యూసర్లు చేతులు కాల్చుకుంటున్నారా? ఓటీటీలు ఎందుకు పునరాలోచనలో పడ్డాయి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఒకప్పటి పోరు తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో జోరు తెలంగాణగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చి చూపించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రం విడిపోతే తెలంగాణను చీకట్లు ముసురుకోవడం ఖాయమన్న నేతలు ముక్కున వేలేసుకునేలా కేసీఆర్ తన పాలనను వెలుగులతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. విద్య, వైద్యం మొదలుకొని విద్యుత్, ఇతర రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. అసలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదం ఎంతవరకు కార్యరూపం దాల్చింది? ప్రత్యేక తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరిగింది? 8 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత? జరగాల్సిన పురోగతి ఎంత? 8 ఏళ్ల వ్యవధిలో సమూల మార్పులు జరగడం అంత సులభం కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. స్థిరమైన ఆర్థిక ప్రగతితో ధనిక రాష్ట్రంగా నిలబడింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటమే దీనికి నిదర్శనం. ఇక నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలు వ్యవసాయ రంగానికి జీవం పోశాయి. కాళేశ్వరంతో పచ్చని తెలంగాణ సాధ్యమైంది. విద్య, వైద్య రంగాల్లోనూ సమూల మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక రాష్ట్రంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో, ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలో, బంగారు తెలంగాణ సాకారం దిశగా ఏ విధంగా అడుగులు పడ్డాయో, ఇంకా పడాల్సి ఉన్నాయో ఓసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆకాశానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. ప్రత్యేక రాష్ట్రం కళ నెరవేరిన తరువాత హైదరాబాద్కు ఒక సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్కు క్యూ కట్టాయి, కడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఐటీ ఎగుమతుల్లో అభివృద్ధి ఆకాశాన్ని అంటింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ 57,258 కోట్ల రూపాయలుగా ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికల్లా ఆ విలువ 1,45,522 కోట్ల రూపాయలకు చేరింది. అమెజాన్, సేల్స్ ఫోర్స్, గోల్డ్మ్యాన్ సాష్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి సంస్థలు క్యాంపస్లను ఏర్పాటు చేశాయి. ఐటీ కంపెనీల రాకతో ఉద్యోగాలు కూడా వెల్లువలా వచ్చి పడ్డాయి. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగం కూడా అంచనాలకు అందని అభివృద్ధిని సాధించింది. హైదరాబాద్లో భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్కు బ్రాండింగ్ తెచ్చిన దాంట్లో రహదారులు,
ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జ్, మెట్రో రైల్ లాంటివి కూడా ఉన్నాయి. అప్పట్లో చినుకు పడితే మునిగిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక రెండవ అంశం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో రైతు బంధు చాలా కీలకంగా నిలిచింది. ఈ పథకం కింద అన్నదాతలకు ఆర్థిక సాయంగా ప్రతి సీజన్కు ఎకరానికి 5,000 చొప్పున ఇస్తోంది. 2018-19లో రైతు బంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి 50,447 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2018-19లోనే రైతు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రైతు ఎవరైనా ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా అందిస్తున్నారు. సాగునీటి రంగానికి 7 ఏళ్లలో 1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందిస్తోంది. అలాగే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో ధాన్యం ఉత్పత్తుల్లో రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది. ఇక మూడవ అంశం, సాగునీటి రంగాల్లో అభివృద్ధి. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. చెరువుల్లో పూడిక తీయించి చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించడంతో నేడు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీని కారణంగా భూగర్భ జలాల శాతం కూడా పెరుగుతూ వస్తోంది. దాహంతో గొంతెండిపోయే పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే పరిస్థితిని తెచ్చారు. మిషన్ భగీరథ పథకంతో గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించారు. ఇక నాలుగవ అంశం, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి. గచ్చిబౌలిలో టిమ్స్ ఏర్పాటుతో పాటు నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలన్న లక్ష్యంతో ఆల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్లలో టిమ్స్ సూపర్ స్పెషాలిటీల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీని కారణంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో ఒత్తిడి తగ్గుతుంది. జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. 40 ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచిత బస్ పాసులు అందించింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఈ 8 ఏళ్లలో 5,817 కోట్లు వెచ్చించారు. అయితే కరోనా సమయంలో వైద్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి దిగాయన్నది అక్షర సత్యం. దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైన ఇంకా చాప కింద నీరులా ఆ దోపిడీ అలానే కొనసాగుతోంది. ఈ దోపిడీని అరికట్టినప్పుడే ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యారంగాన్ని కూడా బలోపేతం చేశారు. KG to PG ఉచిత విద్యను ప్రకటించిన కేసీఆర్ గురుకులాల స్థాపనతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గురుకులాల్లో నో అడ్మిషన్స్ బోర్డులు కనిపిస్తున్నాయంటే అవి ఎంతగా సక్సెస్ అయ్యాయో చెప్పొచ్చు. 3 ఏళ్లలో 26,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే ఇక్కడ కూడా ప్రైవేట్ రంగం దోపిడీ లేకపోలేదు. కరోనా సమయంలోనూ ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టినప్పుడే విద్యారంగం వికాసం సాధ్యమవుతుంది. ఇక ఐదవ అంశం, రెవెన్యూ వ్యవస్థలో సమూల ప్రక్షాళన. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ చెబితే ఆ పేరు వింటే అవినీతి గుర్తుకొచ్చేది. కానీ అవినీతి రహిత పాలనలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి పారేశారు. ధరణి పోర్టల్తో భూ వివాదాలకు చెక్ పెట్టారు. భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టేందుకు ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఓ క్లిక్తో వారి భూమి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నెంబర్లతో లాగిన్ అయి అందులో పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. మీ ప్రమేయం లేకుండా ఎవరైనా సరే మీ స్థలానికి సంబంధించిన వాటిలో వ్యవహారాలు నడిపినా తెలిసిపోతుంది. అయినా సరే అవినీతి అధికారుల తీరు మారదు కదా. ధరణి కొందరు రెవెన్యూ అధికారుల అవినీతికి వరంగా మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో కొత్త విధానాలను తెస్తున్నా అందులో లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు అధికారులు అవినీతికి తెరలేపుతున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఆరవ అంశం, సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్.
2014 నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా 9 కేటగిరీల వారికి పింఛన్లు అందిస్తున్నారు. సబ్సిడీపై గొర్రెల పంపిణీ, చేప, రొయ్య పెంపకాలకు సాయం అందిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు, కేసీఆర్ కిట్స్, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో దళిత బంధు అత్యంత కీలకం. దళిత కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలన్న లక్ష్యంతో 2021 నుంచి దళిత బంధును అమల్లోకి తెచ్చింది. ప్రతి దళిత కుటుంబానికి ఈ కార్యక్రమం చేరుకున్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంది. అదే సమయంలో నిరుపేద సొంతంటి కలని నిజం చేసే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకపోయిందన్న విమర్శలు విపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇది కూడా విమర్శలకు తావిస్తోంది. ఇలా హామీ ఇచ్చిన పథకాలను లబ్ధిదారులకు చేరువ చేయడంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక 7వ అంశం ఆదాయం, అప్పులు. నిజానికి తెలంగాణ ధనిక రాష్ట్రం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని ఓవైపు బీజేపీ లాంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. కేంద్రం కూడా రుణాలు ఇవ్వకుండా నిబంధనలు విధిస్తోంది. అయితే ఈ అప్పులను దుబారా చేయటం లేదని, ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని, ప్రతి పైసా పేద ప్రజలకే చేరుతోందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అవసరమైతే దీనిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాబడి పెంచుకుంటూ అప్పులను తగ్గించుకుంటూ ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం టీఆర్ఎస్ సర్కారుపై ఉంది. ఇక 8వ అంశం కొందరి చేతుల్లోనే అధికారం. టీఆర్ఎస్లో కొంతమంది నాయకులు, కొందరు అధికారుల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఏం జరగాలన్నా, ఏ పని పూర్తి కావాలన్నా వాళ్ళు ఓకే చెప్పనిదే పని పూర్తి కాదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సెక్రటేరియట్ లేకపోవడం, ప్రగతి భవన్కు నేరుగా యాక్సెస్ లేకపోవడంతో ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం. ఈ విషయంపై సొంత పార్టీ నేతల్లోనూ కొంతమేర అసంతృప్తి ఉన్నట్లుగా కనిపిస్తోంది. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం 24/7 అందుబాటులో ఉంటుందనే సంకేతాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇదే విపక్షాలకు అస్త్రంగా మారే ప్రమాదమూ ఉంది. ఇక 9వ అంశం నీళ్లు, నిధులు సరే, నియామకాల సంగతి. నీళ్లు, నిధుల సంగతి ఇప్పటి వరకు చర్చించుకున్నాం. ఇందులో మరో కీలక అంశం నియామకాలు. ఇప్పటి వరకు 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని కేసీఆర్ సర్కార్ చెబుతోంది. రీసెంట్గా మరో 90,000 ఉద్యోగాలకు దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అయితే నియామకాల విషయంలో ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా వాటిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఇచ్చిన వాటిని లెక్కలతో సహా చూపిస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి 1,00,000 నియామకాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఏమైనా త్వరితగతిన నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణకు పునాదిరాళ్లు. ఆ దిశగా చాలా వరకు విజయం సాధించామని లెక్కలతో సహా చెబుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా సాధించాల్సింది మిగిలే ఉందన్నది ప్రతిపక్షాల మాట. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలి. అభివృద్ధి, సంక్షేమం దిశగా మరింత వేగంగా అడుగులు పడాలి. 100కు 100% మార్కులు కొట్టేయాలి. అప్పుడే తెలంగాణ ప్రజలు కళ్ళగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఎవరైనా కోపంగా కొడతారు, లేదంటే బలంగా కొడతారు. కానీ తెలంగాణ విషయంలో ప్రత్యర్థులను బీజేపీ చాలా శ్రద్ధగా కొడుతోంది. ఏదో ఒక గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు జాగ్రత్తగా ఓ పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వస్తోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీలో భూకంపం సృష్టించి బీజేపీ పునాదులు పెకిలించాలని ప్రయత్నాలు చేస్తుంటే, ఇటు బీజేపీ తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు వేయాలని ట్రై చేస్తోంది. జాతీయ రాజకీయాలకు సంబంధించి 2-3 నెలల్లో సంచలన వార్త చెబుతానని కేసీఆర్ అంటే, బీజేపీ మాత్రం రోజుకో సంచలనానికి తెరలేపుతోంది. తెలంగాణలో జెండా పాతడం ఖాయమని హైదరాబాద్ నడిబొడ్డున ప్రకటించి వెళ్లారు ప్రధాని మోడీ. అదే సమయంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఢిల్లీలో అధికారికంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ని వేదికగా చేసుకుంటున్నారు. దీనికి ప్రధాని మోడీ, అమిత్ షాతో సహా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అసలు తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందా? ఢిల్లీలో ఫార్మేషన్ డే వేడుకలు, హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇందులో భాగమేనా? తెలంగాణ సెంటిమెంట్ను బీజేపీ తన అస్త్రంలా మలుచుకుంటోందా? చిన్న హోప్ ఉన్న ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ వ్యూహాలు ఇలానే ఉంటాయా? తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 8 ఏళ్లవుతోంది. సాధారణంగా రాష్ట్ర అవతరణ వేడుకల హడావిడి హైదరాబాద్లోని పార్టీ కార్యాలయాల్లో, జిల్లాల్లోనూ కనిపిస్తుంది. కానీ ఈసారి అందరి చూపు ఢిల్లీపై పడింది. తెలంగాణలో బీజేపీ జెండా పాతడం ఖాయమని ప్రధాని మోడీ చెప్పిన వారంలోపే మరో వ్యూహాత్మక అడుగుతో బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణతో పాటు ఏ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. తెలంగాణ విషయంలోనే అది జరుగుతోంది. అంటే తెలంగాణపై బీజేపీ ఎంతలా గురిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి బీజేపీ జాతీయ నేతలంతా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తే 2 రోజుల పాటు హైదరాబాద్లో ప్రధాని అమిత్ షా వంటి ప్రముఖులు ఉండనున్నారు. అంతేకాదు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 29 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల బీజేపీ అధ్యక్షులు కూడా ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. బీజేపీ ప్రత్యేకంగా దానికి హైదరాబాద్నే వేదికగా ఎంచుకోవడానికి కారణముంది. ఈ సమావేశాలతో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ ప్లాన్. తెలంగాణ ఇచ్చింది మేమేనన్నది కాంగ్రెస్ నినాదం, తెలంగాణ తెచ్చింది మేమే అన్నది టీఆర్ఎస్ స్లోగన్. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో తమ సహకారం కూడా ఉందన్న విషయాన్ని బీజేపీ అంత బలంగా చెప్పలేకపోతోంది. దీనికి కారణం అప్పట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో లేకపోవడమే, ఇటు రాష్ట్రంలోనూ అంత బలంగా లేకపోవడమే. ఇప్పుడు ఆ లోటును సరిచేసే ప్రయత్నం చేస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా కుల మత సమీకరణాలు ఎన్నికల్లో గెలిచేందుకు దోహదపడతాయి. కానీ తెలంగాణలో వీటన్నింటికన్నా సెంటిమెంట్ మరింత బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్ను ఆయుధంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించడం కూడా ఆ ప్లాన్లో భాగమే. నిజానికి ఏదైనా రాష్ట్రంపై బీజేపీకి చిన్న హోప్ ఉన్నా బీజేపీ అక్కడ సర్వశక్తులను ఒడ్డుతుంది. సింపుల్ గా చెప్పాలంటే హోప్ లేకపోతే పట్టించుకోరు, ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇదే బీజేపీ ఫార్ములా. ఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలంగాణ సెంటిమెంట్ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? ఢిల్లీ వ్యూహాలు తెలంగాణలో పనిచేస్తాయా? లక్ష్మణ్ను రాజ్యసభకు పంపడం వ్యూహంలో భాగమేనా? తెలంగాణ నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారా? తెలంగాణ ఉద్యమకారులకు దగ్గరవుతున్నారా? బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసిన వేళ వినిపిస్తున్న ప్రశ్నలివి. తెలంగాణలో గెలవాలంటే ఏం చేయాలనే దానిపై బీజేపీకి పక్కా క్లారిటీ వచ్చింది. ఎన్ని చేసినా సెంటిమెంట్ ఒక్కటే విజయ తీరాలకు చేరుస్తుందన్నది అర్థమైపోయింది. అందుకే గడిచిన 8 ఏళ్లలో ఎప్పుడూ రాష్ట్ర అవతరణ ఊసే ఎత్తని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ఆ వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయింది. తెలంగాణ సెంటిమెంట్ను తాము కూడా గౌరవిస్తున్నామన్న విషయాన్ని చెప్పేందుకు ఇలా చేస్తోంది. ఎన్నికలలోపు ఇక్కడి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకులు సైతం రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒకే నెలలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేశారంటే బీజేపీ ఎంతలా తెలంగాణపై ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నేతలు ఫోన్ చేయడమే ఆలస్యం, నేతలంతా ఫ్లైట్ వేసుకొని ల్యాండ్ అయిపోతున్నారు. స్వయంగా ప్రధాని మోడీని తెలంగాణలో జెండా పాతేస్తామని చెప్పడం, మేం మీ వెనుక ఉన్నాం, ఇక కుమ్మేయండి అంటూ భరోసా ఇవ్వడమే. ఇదే ఇప్పుడు కార్యకర్తల్లో ఎప్పుడూ ఎన్నడూ లేని జోష్ను నింపింది. ఇప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ను యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. వెనుకబడిన వర్గాలకు తాము
ప్రాధాన్యతను ఇస్తున్నామనే సంకేతాలతో పాటు తెలంగాణలో మున్నూరు కాపు ఓట్ బ్యాంకుపై కూడా గురిపెట్టారు. అయితే లక్ష్మణ్ విషయంలో తన సామాజిక వర్గం కంటే ఆయన పార్టీ కోసం ఇన్నేళ్లుగా చేసిన కృషి కూడా కలిసొచ్చింది. ఈ విషయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో బీజేపీ పాచిక వేసింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఉద్యమకారులంతా ఈ సభలో పాల్గొనేలా కసరత్తు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ జోరు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు టఫ్ ఫైట్ ఖాయంలా కనిపిస్తోంది. ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీకి హోప్ ఉండడంతో గెలుపు కోసం ఏం చేయాలో అంతకు మించే చేస్తోంది. నాయకత్వం బలోపేతం చేయడం, కొందరికి కీలక పదవులు అప్పగించడం, తెలంగాణ సెంటిమెంటును అస్త్రంగా మలుచుకోవడం, ఉద్యమకారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో అధికారికంగా నిర్వహించడం, ఇలా తెలంగాణలో జెండా పాతేందుకు సర్వశక్తులను వడ్డుతోంది. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ తెలుసుకుంది ఒక్కటే, గల్లీ బీజేపీకి చెబుతోంది ఒక్కటే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము పెద్ద విజయాన్ని అందిస్తుంది. పట్టు వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని నీ ఇంటి అడ్రస్ గా మారుస్తుంది. తెలంగాణలో జెండా పాతాలని డిసైడ్ అయిన ఢిల్లీ బీజేపీ ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోందన్నది మాత్రం క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. కష్టాలు ఊరికే రావు బాస్, మనం ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. ఇప్పుడు సినిమా వాళ్లకు సినిమా కష్టాలు వచ్చాయి, సో ఎలా బ్రతకాలో ఖచ్చితంగా నేర్పుతాయి. మన డైరెక్టర్లు స్టార్ హీరోలతో పోటీ పడి మరి రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. దీనికి తోడు భారీ తారాగణం తడిసి మోపిడవుతోంది. మధ్యలో కరోనా లాంటి పరిస్థితులు దాపురిస్తే సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఖర్చు మరింతగా పెరుగుతోంది. చివరికి సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకుని బయట కూర్చునే పరిస్థితి వస్తోంది. ఎంత ఖర్చు చేసినా ఆఖరికి ఆ సినిమా తుస్సుమంటే ప్రొడ్యూసర్ నెత్తిన తడిగుడ్డ వేసుకోవాల్సిందే. ఇలాంటి సమయంలో ఓటీటీలు వేడి నీళ్లకు చన్నీళ్లలా ప్రొడ్యూసర్లను ఆదుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు అవే ఓటీటీలు ఇలాంటి ఫ్లాప్ యావరేజ్ సినిమాలకు ఇంత బడ్జెట్ పెట్టి కొనడం అవసరమా అని ఆలోచిస్తున్నాయి. ఇదే ఇప్పుడు నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. అసలు ఓటీటీ ఉందన్న ధైర్యంతోనే ఇంతకాలం బడ్జెట్ను పెంచుకుంటూ పోయారా? ఇప్పుడు ఓటీటీలు చేతులెత్తేస్తే నిర్మాతల పని అంతేనా? మన రియల్ స్ట్రెంగ్త్ తెలుసుకోకుండా భారీ బడ్జెట్ పాన్ ఇండియా అంటూ 100 కోట్లు కుమ్మరిస్తే నష్టాలు తప్పవా? ఓటీటీలు పునరాలోచనలో పడడానికి కారణమేంటి? కరోనా తరువాత థియేటర్లలో సాదాసీదా సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. సినిమా పేరుకు ముందు పాన్ ఇండియా ట్యాగ్ ఉండాలి, బడ్జెట్ 300-400 కోట్లు దాటుండాలి. ఇలాంటి అంచనాలు అందరిలో పెరిగిపోయాయి. అటు నిర్మాతలను కూడా అంచనాలకు తగ్గకుండా కాసులు కుమ్మరించడం మొదలుపెట్టారు. ఎంత ఖర్చు పెట్టినా దానికి రెండింతలు రాబట్టుకోగలమనే ధైర్యమే నిర్మాతలను ప్రోత్సహించింది. సినిమా రిలీజ్ సమయంలో భారీ బడ్జెట్ పేరు చెప్పి టికెట్ ధరలు పెంచేసుకోవచ్చు. అటు ఇటుగా తేడా కొట్టిన ఆదుకునేందుకు ఓటీటీలు ఉన్నాయి. వీటితో లాభం రాకపోయినా నష్టం మాత్రం రాదనే భరోసా వారిని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల వైపు పరుగులు పెట్టించింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కీలక మార్పులు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాల బిజినెస్ కి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏటీఎం మెషిన్లా ఉండేవి. అప్పట్లో థియేటర్ రైట్స్, టీవీ రైట్స్కే పరిమితమైన సినిమాల మార్కెట్ ఓటీటీల రాకతో మరింత బలపడింది. అయితే ఇన్నాళ్లు భారీ రేట్లతో సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు ఇకపై పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితి లేదంటున్నాయి. సినిమాలో దమ్ముంటే రేట్ ఎక్కువైనా ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూస్తాడు. అదే దమ్ము లేకపోతే ఓటీటీకి వచ్చినా పట్టించుకోడు. సింపుల్, ఇంతకు మించి ఏమీ లేదు. మొన్నటి వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలన్నీ టికెట్ రేట్లు భారీగా పెంచేసి రిలీజ్ చేశారు. కానీ ఏమైంది? రాధేశ్యామ్తో మొదలుకొని ఆచార్య, సర్కారు వారి పాట వరకు సినిమాలేవి అంచనాలను అందుకోలేకపోయాయి. రిలీజ్ అయిన 2-3 రోజుల్లోపే హడావుడి చల్లారిపోయింది. రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయినా వాటికి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులతో రిలీజ్ అవుతున్న మేజర్ టికెట్ రేట్లను తగ్గించుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వేసిన ప్రీమియర్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. అయినా టికెట్ల రేట్లు తగ్గించారు. మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 200 రూపాయల లోపే ఉంది. పరిస్థితి మారుతోందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కోట్లకు కోట్లు కుమ్మరించి సినిమాలు కొనడం అవసరమా అని ఓటీటీలు ఆలోచిస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఓటీటీలు ఎందుకు పునరాలోచనలో పడ్డాయి? ఓటీటీలు చేతులెత్తేస్తే నిర్మాతల పరిస్థితి ఏంటి? హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్లు భారంగా మారుతున్నాయా? కోర్సు కరెక్షన్పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందా?
ఓటీటీలు పునరాలోచనతో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. కోవిడ్ కారణంగా ఓటీటీ వ్యూవర్షిప్ బాగా పెరిగింది. దాంతో ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాలకు భారీ రేట్స్కి ఆఫర్ చేసి మరీ కొనుక్కున్నాయి. దాంతో మన హీరోలు రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేశారు. ఆంక్షలన్నీ ఎత్తేయడంతో థియేటర్లలో సందడి బాగా పెరిగింది. సినిమాలు కూడా ఒకదాని వెంట ఒకటి విడుదలయ్యాయి. 1-2 సినిమాలు తప్ప మిగతావన్నీ బాక్సాఫీసు ముందు బోల్తా పడ్డాయి. దీంతో భారీ మొత్తంలో పెట్టి వీటిని కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలకు నష్టాలే మిగులుతున్నాయి. రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకు అన్ని భాషల్లో కలిపి 250 కోట్లు చెల్లించింది అమెజాన్ ప్రైమ్. మరిప్పుడు ఆరెంజ్ బిజినెస్ జరుగుతోందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. టీవీలకు వచ్చే యాడ్స్ మాదిరి ఓటీటీల్లో పెద్దగా యాడ్స్ ఉండవు. ఎక్స్ట్రా ప్రీమియంతో వర్కౌట్ చేసుకుందామనుకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇంకా అదనపు రేట్స్ ఎలా వసూలు చేస్తారన్న ప్రశ్న వినిపిస్తుంది. సబ్స్క్రైబర్స్కి మండితే ఓటీటీకి టాటా చెప్పేస్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు 100 కోట్లు పెట్టే కన్నా ఆ డబ్బులతో వెబ్ సిరీస్లు ఓన్గా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాయి ఓటీటీలు. ఒకవేళ సినిమాలు కొనుగోలు చేసిన 100 కోట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. పాన్ ఇండియా పేరుతో 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఒకే ఒక ధైర్యం ఓటీటీ. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకముందే దాని ఫలితంతో సంబంధం లేకుండానే దాదాపుగా పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇక నష్టాలు వస్తాయన్న భయమే ఉండదు. ఇలా ఒక్కసారిగా ఆకాశానికి ఎగిసిన మార్కెట్ ఇప్పుడు పాతాళానికి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఓటీటీలు తప్పుకుంటే మాత్రం 100 కోట్లు పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రారు. ఓటీటీని చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు కూడా భారీగానే రెమ్యునరేషన్లు పెంచేశారు. ఇకపై ఈ స్థాయి రెమ్యునరేషన్లు రాకపోవచ్చు. ఇక ముందు చచ్చినట్లు రెమ్యునరేషన్లు తగ్గించుకుని తీరాలి. థియేటర్లలో టికెట్ రేట్లు పెంచేసి కలెక్షన్లు రాబట్టుకుంటామంటే కుదరదు. అలా చేస్తే జనం సినిమాలు చూడటం తగ్గించేస్తారు. ఇక ఓటీటీలు కోర్స్ కరెక్షన్ పై ఫోకస్ పెట్టాయి. అంటే ఏదైనా ఒక పనిలో అగ్రెసివ్గా ముందుకు వెళుతున్నప్పుడు ఏదైనా తేడాగా అనిపిస్తే కాసేపు ఆగి కరెక్షన్స్ చేసుకుని మళ్ళీ అదే స్పీడ్ కొనసాగించడం. ఇప్పుడు ఓటీటీలు కూడా అదే పని చేస్తున్నాయి. మరి హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అదే పని చేస్తారా? బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లేకపోతే ఇండస్ట్రీనే ఉండదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఇతర డబ్బింగ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ను దృష్టిలో ఉంచుకుని హీరోలు రెమ్యునరేషన్ల విషయంలో కొండెక్కి కూర్చున్నారు. హీరోల రెమ్యునరేషన్స్తోనే 2-3 చిన్న సినిమాలు తీసేయొచ్చు. వాపో బలుపో తెలుసుకోలేక డైరెక్టర్లు అలానే తయారయ్యారు. హీరోల స్థాయిలో పిండేస్తున్నారు. దాంతో సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. మరిప్పుడు ఓటీటీలు పూర్తిగా రేట్స్ తగ్గించాలన్న ఆలోచనలో ఉండటంతో హీరోలు, డైరెక్టర్లు దిగిరాక తప్పదు. స్టార్ హీరోలకు స్టార్ డైరెక్టర్లు తోడైతే 100 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీసేయొచ్చా? పాన్ ఇండియా పేరు చెప్పి ప్రేక్షకులను పొలోమని థియేటర్లకు రప్పించవచ్చా? కథలో దమ్ము లేకున్నా, కథనంలో కొత్తదనం లేకున్నా హిట్ కొట్టేయొచ్చా? తేడా వస్తే ఓటీటీతో ఒడ్డున పడిపోవచ్చా? ఏంటి బాస్ ఇది? మీ తీరు ఎలా ఉందంటే మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్టే ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే హిట్ కొట్టక ముందే సక్సెస్ మీట్ పెట్టుకున్నట్టుగా ఉంది. ఇది మాత్రం క్లియర్ కట్.